ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పెద్దలకు ఫుల్ బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అనంతరం లోక్సభ ఎన్నికల్లో ఘోర ఫలితాలు, మరోపక్క పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అనే కథనాలు, ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈడీ చేతికి గొర్రెల పంపిణీ పథకం, ఇవి చాలవు అన్నట్లుగా తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ సిద్ధమవుతుంది. సుమారు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుస కష్టాలు పలకరిస్తున్నాయి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకంలో సుమారు 700 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని, ఈ విషయంపై కేసీఆర్కు ఈడీ నోటీసులు సిద్ధం చేసిందని కథనాలు వస్తున్న వేళ తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ సిద్ధమవుతోందని, ఈ క్రమంలో త్వరలో మరోసారి ఆకస్మిక పర్యటనలు ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే గుసగుసలు తెలంగాణ రాజకీయాల్లో మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చిన ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా గురువారం నాడు హైడ్రాలజీ నిపుణుల కమిటీ ఇంజనీర్లను విచారించిన కమిషన్ నేడు మరికొందరిని పిలిచి విచారిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో హైడ్రాలజీ నిపుణుల కమిటీ, ఇంజనీరింగ్ కమిటీలను 2 వారాల్లో మధ్యంతర నివేదిక, వీలైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదికను అందించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా టెక్నికల్ అంశాలు, అనంతరం ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆనకట్ట నిర్మాణ అంచనాలు, అప్పులు, వడ్డీ రేట్లు మొదలైన అంశాలపై విచారణ చేయనుందని అంటున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఎల్&టీ, నవయుగ, ఆఫ్క్రాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదిక ఇచ్చేందుకు జూన్ 30 డెడ్లైన్ కావడంతో నిర్మాణ కంపెనీలు, అధికారుల నుంచి అన్ని వివరాలను సేకరిస్తూ ఉందంట కమిషన్. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్లకు నోటీసులు ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.